పెత్తందారీ వ్యవస్థ నడుస్తూ ఉంది. ఇప్పటికి కూడా ఎందుకు బీసీలను అణిచివేస్తా ఉన్నారు? గ్రామాలలో ఒక్కటి రెండు ఇండ్లు ఉంటాయి వాళ్ళవి, ఇక వాడు కాలు మీద కాలేసుకొని పెత్తానం చేసుకుంటా ఇక్కడ పొంకనాలు కొట్టుకుంటా కూర్చుంటాడు ఈ బీసీల ముంగట. ఏ నైచెలేగా బీసీ ప్రజలారా, ఎవడన్నా మిమ్మల్ని మీ గ్రామాలలో అగ్రవర్ణం పేరు మీద అణిచివేయాలని చూస్తే, పెత్తందారి వ్యవస్థను కొనసాగించాలని చూస్తే దేనికి కూడా వెనుకాడది బీసీ సమాజం. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ చూస్తూ ఊరుకోదు. ఎంత వరకైనా వస్తాం. గ్రామీణ స్థాయి వరకు దసరా తర్వాత ఈ పార్టీ శరవేగంగా ప్రజల్లోకి పోబోతా ఉంది. ఇప్పటికే ఆన్లైన్లో చేసుకోమంటే తండోపత సర్వరే డౌన్ అయ్యే పరిస్థితికి వచ్చింది, సర్వర్ బిజీ అయ్యే పరిస్థితికి వచ్చింది. అందుకోసమే కొద్దిగా ఎవరికన్నా ఇబ్బంది ఉంటే మళ్ళొకసారి ట్రై చేయండి. ఎందుకంటే విపరీతంగా ఆన్లైన్లో పార్టీ సభ్యత్వాన్ని పొందుతున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాయి ఈ పార్టీలోకి వచ్చినందుకు.